ఆర్మీ పోలీస్ అని ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ లో రన్నింగ్ అవుతున్న మిస్టర్ కళ్యాణ్ పడాలా. ఇది మన హెడ్లైన్ బ్రో. ఏ తండ్రి గాని తన కొడుకును మెచ్చుకునే దానికంటే బెస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ ఏవి ఉండవు. ఇది మన సెకండ్ హెడ్లైన్. సో మ్యాటర్లోకి వెళ్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. ఈ రోజు ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్న ఒక గొప్ప వ్యక్తి మిస్టర్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా అండ్ అతని భాగోతం ఏంటి, అతని భాగోతం. సో బాబు భాగోతం ఏంటి తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిస్టర్ కళ్యాణ్ పడాలా అసలు ఎవరి బాబు అంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ మిస్టర్ కళ్యాణ్ పడాలా ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. విత్ ఫేక్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని వచ్చిండు. సో ఈ ప్రొఫైల్ ఏంటి అంటారా, తను ఒక ఇండియన్ ఆర్మీ అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యిండు. అసలు ఈ బాబు ఇండియన్ ఆర్మీ కాదు, అతను ఒక సిఆర్పిఎఫ్ పోలీస్ మాత్రమే, ఇండియన్ ఆర్మీ కాదు. ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వచ్చిండు. దీనికి ప్రూఫ్ ఏంటంటారా, నా దగ్గర సర్టిఫికేట్స్ అయితే లేవు, జస్ట్ ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయి. నేను మీకైతే సర్టిఫికేట్స్ అయితే చూపించలేను, నా దగ్గర ఓన్లీ ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయి. క్లియర్గా చెప్తా, చెప్పిన తర్వాత మీరే అంటారు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిస్టర్ కళ్యాణ్ పడాలా అగ్ని పరీక్ష ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ఒక ఇండియన్ ఆర్మీ పోలీస్ని 3 years నుంచి ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా అని చెప్పి ఒక ఫేక్ ప్రొఫైల్ తీసుకొని వచ్చిండు. బాబు భాగోతం ఏంటి, అంత ఈజీగా ఆర్మీలోకి వెళ్ళి ఎవడు కూడా అంత ఈజీగా ఈ బిగ్ బాస్ కోసం అని రాడు. దీని గురించి ఒక రీసెర్చ్ చేస్తే బాబు భాగోతం బండారం మొత్తం బయటపడింది. అసలు ఏంది ముచ్చట అంటే, అసలు ఈ కళ్యాణ్ పడాలా అని ఒక వ్యక్తి ఆర్మీ పోలీస్ కాదు, అతను జస్ట్ సిఆర్పిఎఫ్ పోలీస్ మాత్రమే, అంతే తప్ప ఆర్మీ కాదు. మీకు కావాలంటే ఐ డ్రీమ్ మీడియా ఉంది కదా ఛానల్లో, అందులో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో చూడండి. అందులో ఏంటి ఇంటర్వ్యూ, నేను ఒక ఇండియన్ ఆర్మీ కానిస్టేబుల్ అని చెప్పాడు. ఖచ్చితంగా ఈ పాయింట్ మీరు చూడండి, ఇండియన్ ఆర్మీ కానిస్టేబుల్ అని చెప్పాడు. అసలు ఆర్మీలో కానిస్టేబుల్ ఉండవు. ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయికి కూడా ఈ ముచ్చట అర్థం కాక తను కూడా అడగలేకపోయింది. తనకు అసలు ఆలోచనలో కూడా తనకు రాలేదు. ఈవెన్ వచ్చే ఉంటే అసలు అప్పుడే అడగాల్సింది, తను అడగలేదు. మనకు ఆ ఇంటర్వ్యూ ఛాన్స్ రాదు. సో మనం ఇలా వీడియో చేసి చెప్పడమే. ఈవెన్ మనకి కూడా అసలు కళ్యాణ్ పడాలాతో ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తే అందులో మనం కూడా మొత్తం తీగలాగుతాం. కాకపోతే ఆ ఛాన్స్ మనకు రాదు, ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. మీకు డౌట్ ఉంటే ఐ డ్రీమ్ మీడియా ఛానల్లో మీరు చూడండి, వాళ్ళలో క్లియర్గా ఉంటుంది. నేను ఒక ఇండియన్ ఆర్మీ కానిస్టేబుల్ అని చెప్పాడు. అసలు ఇండియన్ ఆర్మీలో కానిస్టేబుల్ అనే ముచ్చటే ఉండదు, తను సిఆర్పిఎఫ్ పోలీస్ మాత్రమే. అది కూడా తనకి ఇచ్చిన 3 years అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ కోసం అని చెప్పి వచ్చిండు. ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్లోకి రాకముందే తను 6 నెలలు కూడా సర్వీస్ చేయలేకపోయిండు, సిఆర్పిఎఫ్లో డ్రాప్ అయిపోయిండు. తర్వాత బిగ్ బాస్ హౌస్కి వచ్చిండు. కానీ చెప్పుకోవడం ఏం చెప్పిండు, నేను 3 years నుంచి ఆర్మీలో పనిచేసిన, ఓన్లీ బిగ్ బాస్ కోసం అని చెప్పి లీవ్ పెట్టి వచ్చిన అని. ఇది పరమ రాంగ్, మొత్తం ఫేక్ ప్రొఫైల్ ఇదంతా. తను ఆర్మీ కాదు, ఒకటి తను సిఆర్పిఎఫ్లో ఉన్నాడు. అది కూడా 6 months కూడా డ్యూటీ చేయలేదు. అండ్ ఇంకోటి, స్టార్టింగ్లో ఒక సెకండ్ హెడ్లైన్ చెప్పిన మీకు అందరికి కావాలి, అది తన తండ్రి చెప్పాడు అని. ఎస్, తన తండ్రే చెప్పాడు, నా కొడుకు వేస్ట్ గాడు, కన్న తల్లి తండ్రిని పట్టించుకోడు అని తన తండ్రే చెప్పాడు. సో ఈ ఒక్కటి చాలు కదా, ఈ ఒక్కటైతే చాలు, సర్టిఫికేట్ అవసరం లేదు కదా. తన తండ్రే చెప్పాడు నా కొడుకు వేస్ట్ గాడు అని. సో నేను ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నా, ఆ ఫోటోని జూమ్ చేసి మరీ చూడండి. తను వేసుకున్న డ్రెస్, ఆ షర్ట్, దానికి ఉన్న బ్యాడ్జ్ సిఆర్పిఎఫ్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అది ఫస్ట్ ప్రూఫ్. సెకండ్, ఐ డ్రీమ్ మీడియా ఛానల్లో తను చెప్పాడు, నేను ఒక ఇండియన్ ఆర్మీ కానిస్టేబుల్ని అని. సో ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ? కానిస్టేబుల్. 2 proofs అయితే మీకు చాలు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆర్మీలో ఉన్న ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి రావడం కోసం అని చెప్పి జాబ్ వదిలేసుకొని, బుద్ధున్న నా కొడుకు రాడు. ఎందుకు అంటే, ఆర్మీ జాబ్ అనేది రావడానికి ఎంత కష్టమో, ట్రైనింగ్కి వెళ్ళి కానీ సెలక్షన్కి వెళ్ళి కానీ ఫెయిల్ అయ్యి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగని చెప్తారు ఆర్మీ జాబ్ వాళ్ళకి, వాళ్ళ గోల్ ఏంటి, అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు కంబ్యాక్ రిటర్న్ వచ్చేసిందో అని అడగండి. సక్సెస్ అయిన వాళ్ళని వద్దు, ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి, వాల్యుయబుల్ రీజన్ దొరుకుతుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ఆర్మీకి ప్రిపేర్ అయ్యి లాంగ్ టైం కోచింగ్లు తీసుకొని
ట్రైనింగ్లోకి వెళ్ళి అన్నీ చేసినా కూడా ఏదో ఒక రీజన్లో వాళ్ళకి జాబ్కి దానికి డిస్క్వాలిఫై అయ్యి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మెడికల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మిస్టర్ కళ్యాణ్ పడాలకి ఆర్మీ వచ్చిందంట, తను ఆల్రెడీ 3 years చేసిండంట, చేసి బిగ్ బాస్ కోసం వచ్చిండంట. బుద్ధున్న ఎదవకి అలాంటి పని ఎవడు చేయడు. ఏంటి ఎందుకు అంటే ఆ జాబ్ రావడానికి ఎంత కష్టమో దానికి ట్రైనింగ్ చేసిన వాళ్ళని అడగండి చెప్తాడు, ఫెయిల్ అయిన వాళ్ళని సక్సెస్ అయిన వాళ్ళని అడగండి చెప్తారు. ఇతనికి ఆర్మీ నుంచి ఓన్లీ బిగ్ బాస్ కోసం వచ్చిండంట, అతనికి అది డ్రీమ్ కాదంట, ఇదే డ్రీమ్ అంట. బుద్ధి ఉందా చెప్పడానికి? కొంచెమన్నా సిగ్గుందా? కొంచెమన్నా ఇంకేమన్నా ఉందా? ఎవడైనా వస్తాడా అలా? ఎందుకంటే ఆర్మీ కోసం అంత కష్టపడి వెళ్ళి బిగ్ బాస్ కోసం అతను వచ్చేది. అక్కడ దేశానికి సేవ చేయనురా అంటే ఇక్కడ బిగ్ బాస్లో అమ్మాయిలకు సేవ చేస్తున్నాడు. సెన్స్ ఉన్న ఈ పెద్ద మనిషి సెన్స్ ఉన్నట్టా లేనట్ట? అసలు ఇతని స్టోరీ ఏంది, ఏ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇతను ఫస్ట్ ఆర్మీ కాదు సిఆర్పిఎఫ్లో సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ గురించి 2023 నుంచి 24 వరకు 24 మార్చ్ 2023 సెప్టెంబర్ నుంచి 2024 మార్చ్ వరకు బీహార్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కాశ్మీర్లో వచ్చింది, అది కూడా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా మాత్రమే, నాట్ ఆర్మీ. ఆర్మీ అని చెప్పి చెప్పుకుంటున్నాడు, ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్గా మాత్రమే కాశ్మీర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. అది కూడా 6 monthsలో డ్రాప్ అయిపోయిండు, అది కూడా కంటిన్యూ చేయలేదు. అది 3 years కాంట్రాక్ట్ని దాన్ని బ్రేక్ చేసేసి రిటర్న్ వచ్చేసిండు. తను ఓన్లీ 6 months కూడా చేయలేకపోయిండు అందులో సిఆర్పిఎఫ్లో. అది కాశ్మీర్లో వచ్చింది కాబట్టి. ఎక్కువ ఆర్మీ అంటే ఏంటి, జనాలకి ఒక ఫ్లోలో వెళ్ళిపోయేది ఏంటి, ఫస్ట్ వచ్చే ఆలోచన జమ్మూ కాశ్మీర్. ఎక్కువ ఫైటింగ్స్ మనకు ఆనే జరుగుతుంటాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉంటే చాలు, ఆర్మీ అయిపోతాడు. అక్కడ కామన్ పీపుల్ ఎవరు పోయినా చాలు, అక్కడ మొత్తం వాడిని ఇలా పెట్టి చూస్తారు పెద్దగా. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి బార్డర్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఫైటింగ్ జరిగేటి జమ్మూ కాశ్మీర్ మధ్యలే. సో దీని గురించి అక్కడ ఉండి అక్కడ సిఆర్పిఎఫ్గా ఫోర్స్గా వెళ్ళిన తను ఆర్మీ అని చెప్పేసుకున్నాడు. అది కూడా ఓన్లీ 6 months కూడా చేయలేదు, 6 monthsలోనే రిటర్న్ వచ్చేసిండు. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తనకి ఇంట్రెస్ట్ అని చెప్పి నేను ఆర్మీ అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ అగ్ని పరీక్ష ఇంటర్వ్యూలో చెప్పేసిండు ఆడిషన్స్లో. బట్ తను ఆర్మీ కాదు, 3 years కాదు కదా, 6 months కూడా ఆర్మీ కాదు కదా, సిఆర్పిఎఫ్లో కూడా పనిచేయలేదు, జస్ట్ కానిస్టేబుల్. కానీ చెప్పింది ఏంటి, నేను ఆర్మీలో పనిచేస్తున్నా, 3 years దేశానికి సర్వీస్ చేసిన, ఇక్కడికి వచ్చిన. 3 years దేశానికి సర్వీస్ చేస్తే నీ మైండ్లో ఇలాంటి పొల్యూషన్ ఉండదు, నీ మైండ్ ఇట్లా పొల్యూట్ అయ్యేది కాదు. దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనుకోవాలి. కానీ తొక్కలో బిగ్ బాస్ నేను అనకూడదు, ఆర్మీని బిగ్ బాస్ని కంపేర్ చేసుకుంటే తొక్కలో బిగ్ బాస్ కోసం అని ఎవడైనా బుద్ధున్న వ్యక్తి ఆర్మీని వదిలేసి వస్తాడా? మెయిన్ లాజిక్ ఇది. కానీ బాబు చెప్పింది ఏంటి, నేను ఆర్మీలో ఉన్నా, ఇటు వచ్చేసిన, బిగ్ బాస్ అంటే నాకు ఇంట్రెస్ట్. తర్వాత బిగ్ బాస్లో నన్ను ఎలిమినేట్ చేస్తే నేను ఆర్మీకి మళ్ళీ ఎలా వెళ్ళాలి అని ఒక ఎపిసోడ్లో ఏడ్చిండు, మీకు అందరికి గుర్తుందో లేదు చూడండి. ఈ ఎలిమినేషన్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చినాక నాకు ఈ బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు అందరూ కూడా ఏదో ఒక పనులు చేసుకుంటారు, నేను మాత్రం మళ్ళీ రిటర్న్లో ఆర్మీకి వెళ్ళలేను అని చెప్పి ఏడ్చిండు. అగ్ని పరీక్షలో కూడా ఏడ్చిండు. ఇక్కడే అర్థమైపోతుంది, నీకంత గట్స్, దమ్ము, ధైర్యం, నీకంత దేశానికి సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆర్మీని వదిలిపెట్టి రావు. అండ్ ఈ బిగ్ బాస్ అనేది చిన్న మ్యాటర్, నిన్ను డైరెక్ట్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు. నువ్వంత వ్యాలిడ్ పర్సన్ అయితే ఆర్మీలో కూడా డైరెక్ట్ తీసేసుకుంటారు. కానీ ఇక్కడ బాబు చెప్పింది ఏంటి, నన్ను మళ్ళీ నేను వెళ్ళలేను అక్కడికి, నన్ను తీసుకుంటారో లేదో, మీరందరూ వేరే వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ఆర్మీ వదిలేసుకొని, సో మళ్ళీ నేను వెళ్తే తీసుకుంటారో లేదో అని చెప్పేసి ఏడ్చిండు. నువ్వంత సంసారం అయితే వాళ్ళెందుకు తీసుకోరయ్యా, ఎప్పుడో తీసుకుంటారు, నువ్వంత సంసారం కాదు, అందరిని నమ్మించి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినావు, ఆర్మీ మీద సింపతి కొట్టేసినావు. సో అందరికీ మన దేశంలో అంటే మన ఇండియన్లో ఆర్మీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఈ సింపతితోని బాబు నేను ఆర్మీ అని చెప్పి వచ్చిండు. అసలు ఆర్మీ కాదు, ఏది కాదు, తను సిఆర్పిఎఫ్ మాత్రమే. సిఆర్పిఎఫ్ అంటే చిన్నదేం కాదు, దానికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా, దానంత చిన్న చూపు నేను చూడట్లేదు. ఈవెన్ అది కూడా కష్టమే కావచ్చు, కానీ ఆర్మీ అని చెప్పి రావడం అనేది నా మెయిన్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే తనే ఇంటర్వ్యూలో చెప్పేసిండు, నేను ఒక ఆర్మీ కానిస్టేబుల్ అని. ఆర్మీలో కానిస్టేబుల్ ఉండదు, సిఎంపీ ఉంటుంది, సెంట్రల్ మిలిటరీ పోలీస్ సిఎంపీ ఉంటుంది, అండ్ జనరల్
అండ్ మేజర్ అండ్ సబ్ కేటగిరీస్ ఇంకా ఉంటాయి, అంతే తప్ప కానిస్టేబుల్ ఉండదు. ఈ ఎదవకి అది కూడా తెలియదు. ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఆ పాయింట్ తెలియదు. వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడము, ఆ సింపతితోని అతను హౌస్లోకి వెళ్ళిపోవడము సరిపోయింది. అందరికీ సరిపోయింది. జనాలను పిచ్చి గొర్రెలని చేసిండు ఆర్మీ అని చెప్పి. ఆర్మీలో కానిస్టేబుల్ ఉండదయా స్వామి. సిఆర్పిఎఫ్ పోలీస్ అతను ఆర్మీ అని చెప్పినప్పుడు సింపతితోని హౌస్లోకి వెళ్ళిండు. ఈవెన్ నేను కూడా ఫస్ట్ ఒక 2-3 వీక్స్ వరకు నేను కూడా సపోర్ట్ చేసిన, ఎందుకంటే ఆర్మీ అని చెప్పిండు కాబట్టి. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక ఆర్మీ పర్సన్ అయితే ఈ తొక్కలో బిగ్ బాస్ కోసం ఎందుకు వచ్చినావు అనేది నా పాయింట్. దానికోసమని రీసెర్చ్ చేస్తే ఇతని భాగోతం బయటపడింది. ఏంది? ఫస్ట్ ఇతను ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్ పోలీస్. 2023 నుంచి 2024 వరకు బీహార్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అండ్ 2024లో ఇతనికి కాశ్మీర్లో సిఆర్పిఎఫ్గా పోస్టింగ్ వచ్చింది. అది 3 ఇయర్స్ కాంట్రాక్ట్లో వచ్చింది. దాన్ని బ్రేక్ చేసుకొని 6 మంత్స్లోనే రిటర్న్ వచ్చేసిండు. అండ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. అగ్ని పరీక్షలో నేను ఆర్మీకి 3 ఇయర్స్ సేవ చేసిన అని ఒక డమ్మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వచ్చిండు. ఆ సింపతితోనే హౌస్లోకి వెళ్ళిపోయిండు. ఎక్కడైనా ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన లవర్స్ ఎవరైనా ఉంటే, బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే, ఎక్కడైనా మిస్టర్ ఈ కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి ఆర్మీకి సంబంధించిన ఏ ఒక్క లాజిక్ కానీ పాయింట్ కానీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా? పోనీ ఫిజికల్గా పర్సనాలిటీగా ఏమైనా ఉన్నాడా అంటే అట్లా కూడా లేదు. మీరే చూడండి, ఇప్పటివరకు జరిగిన ఏ ఎపిసోడ్లో కూడా ఆర్మీ లక్షణాలు మిస్టర్ కళ్యాణ్ పడాలలో కనబడినాయా? ఎక్కడ కూడా కనబడవు. మనోడు చేసే పత్యాపారం ఏంటంటే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ చూసుకున్నాడు. అక్కడ తనుజ మంచిగా కనబడింది. తనుజని ఫోకస్ చేసి పొద్దున్న లేస్తే తనుజ భజన చేస్తాడు. తనుజాకి సపోర్ట్ చేయడం, తనుజాకి ఏమైనా ఏడవడం, తను నవ్వితే నవ్వడం, తను ఏడిస్తే ఏడవడము, ఎవరు లేకపోతే ప్రపోజ్ చేయడము, తన బెడ్లోకి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు పెట్టడము, అమ్మాయిల చుట్టూ తిరగడము. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రమ్య చుట్టూ కూడా తిరిగిండు అండ్ అయేషా చుట్టూ కూడా తిరిగిండు. సో ఇదంతా చూసిన జనాలు ఇతను మిస్టర్ కళ్యాణ్ పడాలా ఈజే అమ్మాయిల పిచ్చోడు అని ఒక హ్యాష్ట్యాగ్ పెట్టేసిండు. చాలాసార్లు నాగార్జున కూడా చెప్పిండు. నాగార్జున గారు కూడా చాలా ఎపిసోడ్లో వీకెండ్లో చెప్పిండు, అమ్మాయిల పిచ్చి అని టాపిక్ వస్తుంది కళ్యాణ్ అని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా తను మాత్రం తన గోల్ ఏంటి? అమ్మాయిలను పడేయడము, తనుజాని ఇంప్రెస్ చేయడము. నిన్న లాస్ట్ జరిగిన ఎపిసోడ్లో చూడండి, తనుజ కళ్ళు తిరిగి పడిపోతే ఏడుస్తున్నాడు. ఆర్మీలో ఉన్నవాడికి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది నాకు చెప్పండి. మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఆర్మీ పర్సన్ ఉంటే మీరే చెప్పండి. ఆర్మీలో ఉన్నవాడికి ఏడుపు, నవ్వు, బాధ, ప్రేమ, కనికరం, ఎథిక్స్ ఎవ్వి కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎదురుగా ఎవడైనా శత్రువు వస్తే ఎటువంటి కనికరం లేకుండా, వానితో ఏం బాండింగ్స్ లేకుండా డైరెక్ట్ వాడిని వేసేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు. దేశం కోసం ఏదైనా చేయాలనే కాన్సెప్ట్లో ఉంటారు. అంతే తప్ప అమ్మాయిల కోసం ఏడవమని చెప్పరు. ఈ సింపతి, ఈ ఎథిక్స్ పెట్టుకొని ఆర్మీలో ఎవడు కూడా ఉండడు. ఇలాంటిది ఈ వ్యక్తి నేను ఆర్మీ అని చెప్పుకొని తిరుగుతున్నాడు, అమ్మాయిల కోసం తిరుగుతున్నాడు, అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఆమె ఏడుస్తే ఈమె ఏడుస్తున్నాడు. తలకే ఉన్న పనులైనా చేసేటి. సరే, తను లోపల ఏం చేస్తున్నాడు అని పక్కన పెట్టేసేయండి. తను ఆర్మీ అని చెప్పుకొని రావడం పెద్ద మిస్టేక్. ఇది అందరూ గుర్తించాలి. మిస్టర్ కళ్యాణ్ పలానా ఈజ్ నాట్ ఆర్మీ, అతను సిఆర్పిఎఫ్ మాత్రమే. సిఆర్పిఎఫ్కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది, నేను ఆ రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇతను చెప్పిన దానికి మాత్రమే నేను పాయింట్ చేసి మాట్లాడుతున్నా తప్ప సిఆర్పిఎఫ్ తక్కువేం కాదని కాదు. అండ్ దాని గురించి నేనేం తక్కువ మాట్లాడట్లేదు. ఆర్మీ అని చెప్పుకోవడం ఈజ్ ఏ మిస్టేక్ అని మాత్రమే నేను పాయింట్ చేసి ఇదంతా క్లియర్గా చెప్తున్నా. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడైనా ఈ నిజాన్ని తెలుసుకొని అతనికి సపోర్ట్ చేయడం ఆపండి. ఆర్మీ అని సపోర్ట్ చేయడం ఆపేసేయండి. మెయిన్గా హౌస్లో తన పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేద్దాం. ఆర్మీ అని సింపతితోని అతనికి ఎవరైనా సపోర్ట్ చేసి ఓటింగ్ చేస్తే అది ఇప్పటి నుంచి ఆపేసేయండి. అతను ఆర్మీ కాదు, డమ్మీ. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు. ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో అయేషా బోళ్ళు కడుగుతుంటే బాడీ స్కానింగ్ చేస్తున్నాడు, మొత్తం ఆ బాడీని చూస్తున్నాడు. అది అయేషా కూడా తెలుసు, కాకపోతే బయట పడలేదు. దీనిలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ లైవ్ ఏదైతే ఉందో, బిగ్ బాస్ లైవ్ ఏదైతే ఉందో, ఇదన్నీ కటింగ్ చేసుకుంటూ పోయి ఒక క్లిప్ తయారు చేసి హాట్స్టార్లో పెట్టేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మొత్తం లైవ్ చూసిన వాళ్ళకి కళ్యాణ్ గురించి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అయేషాని ఆ బాడీ స్కానింగ్ చేసే వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ మనకు హాట్స్టార్లో వచ్చిన ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిన దానిలో మాత్రం చూపించలేదు. ఎందుకంటే కట్ చేసుకుంటూనే పోతున్నారు. ఎందుకు? బిగ్ బాస్ యొక్క పేరు పోతుంది. ఎందుకంటే కన్నడలో, తమిళ్లో ఈ బిగ్ బాస్ నడుస్తున్నాయి కదా, అందులో డైరెక్ట్ వల్గర్గా ఉంది. మొత్తం లిప్ లాక్ చేసుకోవడము, బాడీ టచింగ్ చేసుకోవడము, వల్గర్ అంతా ఇంకా వెరైటీ అన్నీ నడుస్తున్నాయి. ఒక మన తెలుగు బిగ్ బాస్లో మాత్రమే అవి ఏం నడవలేదు. కాబట్టి ఇతని స్కానింగ్, ఇతని లేజర్ ఐస్కి ఆ వీడియో హౌస్లో ఇతను చేసిన లేజర్ ట్రీట్మెంట్ అనేది మనకు రివీల్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. మీరు చూడండి, ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే హౌస్లో ఉన్నాడు. ఆర్మీ లేదు, తొక్క తోటకూర ఏది లేదు. బిగ్ బాస్లోకి వెళ్తే కొంచెం ఫేమస్ కావచ్చు అని ఒకటి. ఇంకోటి, ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయేంత వరకు తను హౌస్లో ఉంటే ఖచ్చితంగా తనుజని ఇంప్రెస్ చేద్దామనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నాకు తెలిసి ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే తనుజకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. కానీ ఇంకా తనుజ చుట్టే తిరుగుతున్నాడు. ఇంకెవరైనా కొత్తగా అమ్మాయి వస్తే చెప్పండి, తన చుట్టూ కూడా తిరుగుతాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తను ఆర్మీ అని చెప్పుకోవడమే నా పాయింట్. సో అతని గురించి చెప్పాలని మొత్తం చెప్పేసిన. అండ్ వాళ్ళది పూర్ ఫ్యామిలీ అంట. వాళ్ళ నాన్న కూడా చాలా కష్టపడ్డాడంట. కష్టపడి ఇతన్ని చదివిస్తే సిఆర్పిఎఫ్ అయిండు. ఇతను చెప్పుకుంది ఆర్మీ అని చెప్పుకున్నాడు. అండ్ వాళ్ళ నాన్ననే క్లియర్గా చెప్పేసిండు, నా కొడుకు వేస్ట్ కాడు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోడు అని. కానీ వాళ్ళ నాన్నకి మేము చెప్పేది ఏంటంటే, తను మిమ్మల్ని పట్టించుకోడు కావచ్చు, కొత్తగా ఏ అమ్మాయిని వచ్చినా తనని పట్టించుకుంటాడు. మీకోసం ఏడవకపోవచ్చు, బిగ్ బాస్లో ఉన్న తనుజ కోసం ఏడుస్తాడు. మీకు ఎప్పుడైనా తిండి పెట్టినే లేదో తనకు మాత్రం తినిపిస్తాడు. మీ మీద పిచ్చి ఉందో లేదో తన మీద మాత్రం పిచ్చి ఉంది. సో అలా నాన్న ఈ వీడియో చూస్తాడో చూడడో నాకు తెలియదు, కానీ నేను ప్రపంచానికి చెప్పాలనుకున్నా చెప్పేసిన. సో దట్స్ ఆల్ అన్నమాట. మిస్టర్ ఫేక్ ఐడి ఎవరు? కళ్యాణ్ పడాలా. తను ఫేక్, కంప్లీట్ ఫేక్. తను ఆర్మీ కాదు. తనకి ఆర్మీ అని మీరు సపోర్ట్ చేసి ఉంటే చేయకండి. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. ఈ రెండిట్లో తను వేస్టే, దేనికి కూడా ఇతను పనిచేయడు, అన్ఫిట్ ప్రొఫైల్ అసలు. సో తన గురించి నేను చెప్పిన దానిలో మీకు నిజం అనిపిస్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పేసేయండి. అండ్ ఈ విషయం అందరికీ కూడా తెలియాలి కాబట్టి షేర్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.